వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక. కొంతమంది పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీసులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి పెన్షనర్లకు నోటీసులు. ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి చాలామందికి 139 8 ఇయర్ రూల్ ప్రకారము అప్డేట్ చేయమని 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేయలేదని, మార్చి నెల 2025 లోపల చేయమని కొంతమంది పెన్షన్లకు నోటీసులు వస్తున్నాయి. కంగారు పడాల్సినటువంటి పని లేదు. మీ ఫోన్కు కానీ లేదా మెయిల్కు కానీ నోటీసులు వస్తే వెంటనే స్పందించి మీ ఆడిటర్ను కలవండి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు పంపించేటువంటి నోటీసులు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో మొదటిగా మీ సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయం తక్కువగా చూపించిన వారికి నోటీసులు వస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేస్తూ ఆదాయ పన్ను పడలేదని మధ్యలో ఒక సంవత్సరం ఈ ఫైలింగ్ చేయకపోయినా నోటీసులు వస్తున్నాయి. సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయం 3 లక్షలు దాటిన వారికి వస్తున్నాయి. పెన్షనర్ల ఆదాయ పన్ను పరిధిలో లేవు కదా అని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోయిన వారికి వస్తున్నాయి. ఆదాయ పన్ను తక్కువగా చూపించి ఈ ఫైలింగ్ చేయని వారికి నోటీసులు వారి యొక్క ఫోన్ మెసేజ్కి, జనరల్ మెసేజ్గా మరియు మెయిల్కి కూడా వస్తున్నాయి. అయితే ఈ విధంగా అనేక రకాలుగా పెన్షన్లకి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వచ్చినప్పుడు పెన్షన్లు ఏం చేయాలి? ముందుగా కంగారు పడకుండా ఆదాయ పన్ను శాఖ నోటీసులు వస్తే పెన్షన్లు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు మెసేజ్లు లేదా మెయిల్కి వచ్చినప్పుడు వాటిని మీ ఆడిటర్ గారికి చూపించి వాటిని ఈ ఫైలింగ్ చేయించాలి. లేదా మీరు గతంలో ఈ ఫైలింగ్ చేయించిన వారి దగ్గరకు వెళ్ళి వాటిని ఒకసారి చూపించండి. మీ వివరాలు వారి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది అదనంగా ట్యాక్స్ చెల్లించవలసి వస్తుంది, సిద్ధంగా ఉండండి. మీ దగ్గర వివరాలు లేవని కంగారు పడవద్దు. ఆదాయ పన్ను పోర్టల్లో మీ వివరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ యొక్క వివరాల ప్రకారము ఈ ఫైలింగ్ చేయించాలా లేదా, అదనంగా ట్యాక్స్ చెల్లించాలా లేదా అనేది మీ ఆడిటర్ తెలుపుతారు. ఆదాయ పన్ను పడినా పడకపోయినా 3 లక్షల సంవత్సర పెన్షన్ లేదా ఆదాయం దాటిన వారు ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారము 2025 ఆర్థిక సంవత్సరానికి 4 లక్షల ఆదాయం దాటిన వారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఫోన్లో వస్తున్న ఆదాయ పన్ను మెసేజ్లు మరియు మెయిల్కు వస్తున్న మెసేజ్లను అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొంతమంది ఆడిటర్లు కమిషన్ కోసం ఆదాయ పన్ను తగ్గించి తప్పుగా ఫైల్ చేస్తూ వారి మెయిల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు వస్తే వారు ఉన్న పని ఒత్తిడిలో మీకు వారు తెలియజేయకపోవచ్చు. అందువల్ల మనం సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారము ట్యాక్స్ చెల్లించి ఈ ఫైలింగ్ చేయించండి. మనం ఇన్కమ్ ట్యాక్స్ తప్పుగా ఫైల్ చేస్తే 6 సంవత్సరాల లోపు ఎప్పుడైనా నోటీసులు పంపే అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నది. తప్పుగా ఫైల్ చేసేటువంటి కొన్ని సందర్భాలలో అందుకు మనం పెనాల్టీ కూడా కట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయాలు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కొంతమంది ఈ ఫైలింగ్ చేయించడంలో అశ్రద్ధ చేస్తున్నారు. అలా చేయవద్దు. ఎవరికైనా ఈ విధంగా నోటీసులు వస్తే వెంటనే మీ ఆడిటర్ని కలిసి మీకు వచ్చిన నోటీస్ ప్రకారం సమాధానం ఇవ్వడమా లేదా వాటిని ఈ ఫైలింగ్ చేయించాలి. ఉదాహరణకి 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జగ్గంపేటకు చెందిన పెన్షనర్కు నోటీసు వచ్చింది. వారికి ఆదాయ పన్ను తగ్గించారు, కానీ మర్చిపోయి ఈ ఫైలింగ్ను చేయించలేదు. డిసెంబర్ 30వ తేదీ లోపల చేయించమన్నారు. వారు పెన్షనర్ సంఘాల వారి సలహా మేరకు ఆడిటర్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించడం జరిగింది. కాబట్టి వారికి పెనాల్టీ పడలేదు. అదేవిధంగా మరొక పెన్షనర్కి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫైలింగ్ చేయించలేదని నోటీసు వచ్చింది. వారు కూడా ఆడిటర్ని కలిసి ఈ ఫైలింగ్ చేయించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి నోటీసులు వస్తున్నట్లుగా సమాచారం ఉంది. కాబట్టి నోటీసులు వచ్చిన వారు తప్పనిసరిగా అశ్రద్ధ చేయకుండా మార్చి 2025 లోపల
ఈ ఫైలింగ్ చేయించండి, లేకపోతే ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే వారికి పెనాల్టీ కూడా విధించబడుతుంది. కాబట్టి పెన్షనర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.